డ్రగ్స్ పైన ఒక సిట్ వేసిండ్రు. అందులో అకుల్ సబర్వాల్ను డైరెక్టర్గా పెట్టి సిట్ వేసిండ్రు. ఆ సిట్ వేసినప్పుడు అందులో దాదాపు 16 మంది సినిమా యాక్టర్లను ఒక నెల రోజుల పాటు పొద్దుగాల సాయంత్రం వాళ్ళ గోర్లు, వాళ్ళ రక్త నమూనాలు అవన్నీ కూడా తీసుకొని వాళ్ళ ఇంటికెళ్ళు తీసుకొని మరి వాళ్ళు బ్లడ్ టెస్ట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత కేసు ఏమైందని ఇవాల్టి వరకు బయటికి రాలేదు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వైస్ ఛాలెంజ్ ఇచ్చిండు. దానికి కేటీఆర్ గారిని, విశ్వేశ్వరరెడ్డి గారిని ఇద్దరు కూడా అమరవీర స్తూపం దగ్గర పిలిచిండ్రు. ఆ వైస్ ఛాలెంజ్ను స్వీకరించి మరి విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చిండ్రు, కానీ కేటీఆర్ గారు రాలేదు. అంటే డ్రగ్స్ పైన నేను చాలా సీరియస్గా ఉన్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆనాడు చెప్పిండు అనే మాటను నేను తెలంగాణ తెలుగు ప్రజల గమనంలోకి తీసుకురొచ్చే ప్రయత్నంలో నేను ఇవి చేస్తున్నా. మరి అంత సీరియస్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు చెర్లపల్లిలో దాదాపు అంటే గుజరాత్ తర్వాత హైయెస్ట్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏకంగా చెర్లపల్లి దగ్గర మహారాష్ట్ర పోలీసు వచ్చి కాపు కాసి వాళ్ళను, నమస్తే విఠల్ రెడ్డి బ్రదర్, కాపు కాసి వాళ్ళను పట్టుకొని ఈరోజు తీసుకుపోయింది. తర్వాత వాళ్ళు వచ్చిండు వీళ్ళు వచ్చిందని ఇక్కడ. కానీ ఈరోజు ఇంత సీరియస్ ఇష్యూ అంటే దేశవ్యాప్తంగా సరఫరా చేసే డ్రగ్స్ హైదరాబాద్లో ఉత్పత్తి అవుతున్నాయి. దీనిపైన ఆంధ్ర బడా ఛానళ్ళ పైన ఎందులో కూడా చర్చ లేదు, ఒక పాయింట్. ఇంకొకటి యూరియా కోసం గత నెల రోజులుగా మొన్న వరదలు వస్తున్న, వానలు వస్తున్న లైన్లలో నిలబడి మరీ రైతులు కొట్టాడిండ్రు. ఇలాంటి వాళ్ళ యూరియా ఎక్కడ కూడా అంతలేదు. కానీ ఆంధ్రప్రదేశ్కు ఈరోజు మరి 9.3 లక్షల టన్నుల ఈరోజు వాళ్లకు శాంక్షన్ చేసిండ్రు. అంతేకాకుండా ఆల్రెడీ 17,353 మెట్రిక్ టన్నుల యూరియా రేపు పొద్దుగాల కాకినాడ పోర్ట్లో దిగబోతుంది. మరి ఈరోజు వాళ్లకు దక్కుతున్నటువంటి గౌరవం తెలంగాణకు ఎందుకు దక్కలేదు? తెలంగాణ రైతులంటే ఎందుకు గౌరవం లేదు కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం అంటే ఎందుకు ఇంత నిర్లిప్తత? తెలంగాణ ప్రజల మీద ఎందుకు లేదు? ఈరోజు అటు నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితంగా ఉన్నా అని చెప్పుకొని తెలంగాణ రాజకీయాలలో నా మార్కు ఉందని చెప్పుకుంటున్నటువంటి సీఎం రమేష్, ఇక్కడ ఆయన రిత్విక్ దానికి ఇక్కడ కాంట్రాక్టులు ఇస్తుండ్రు, వర్కులు ఇస్తుండ్రు. నేను ఢిల్లీకి పెద్ద బ్రోకర్ను, ఢిల్లీకి బీజేపీ పార్టీతోని పొత్తు కావాలని నన్ను గెలవాల్సిందే, కాబట్టి నన్ను నాతో అన్ని పనులు అయితే అనే తీరుగా మన హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తి మరి ఈరోజు